ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని దొంగ ఓట్లు వేయించుకున్నా, ఏం చేసినా, ఏ రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినా ఓటుకి 5,000 రూపాయల నుంచి అదేవిధంగా 10,000 వరకు ఓటుకు మహిళలకు చీరలు ఇచ్చినా, లక్షలాది చీరలు ఇచ్చినా, 100 కోట్లు దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలని వాళ్ళు నిర్వహించేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే మొత్తం ముఖ్యమంత్రి గారు 14 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మొత్తం పార్టీ యంత్రాంగం అంతా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ నిన్న పోలింగ్ జరుగుతూ ఉంటే 36 గంటల ముందే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి, స్థానికేతరులు ఎవరైనా ఉంటే 36 గంటల ముందే ఖాళీ చేయాలని ఎన్నికల కమిషన్ ఒకవైపు ఆదేశిస్తుంది. కానీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉప ముఖ్యమంత్రి గారు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి కోసం పెద్ద ఎత్తున కాన్వాయ్తో ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారికి ఏం పని ఉందండి, నిన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎంపీ మల్లురావు గారికి ఏం పని ఉందండి, ఎమ్మెల్యేలకు ఏం పని ఉందండి, ఎమ్మెల్సీలకు ఏం పని ఉందండి, నిన్న ఈ రకంగా అధికార దుర్వినియోగం చేస్తూ నిన్న ఒక పెద్ద ఎత్తున ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రెగ్గింగ్కి పాల్పడేటువంటి కుట్ర చేసిండ్రు. దొంగ ఓట్లతోన ఓటర్ల స్లిప్పులు లేకుండా, ఆధార్ కార్డు లేకుండా, అదేవిధంగా ఓటర్ ఐడెంటిటీ కార్డులు లేకుండా వాళ్ళు ఓట్లను వేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే వారికి ఓటమి భయం పట్టుకున్నది. ఓటమి భయం పట్టుకుంది కాబట్టి నిన్న ఆ రకంగా అధికార దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ గెలుపుని ఆపలేరు. బీఆర్ఎస్ పార్టీ రేపు ఎల్లుండి ఈ సమయం వరకు విజయడంకా మోగిస్తూ ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున ఈ నెక్స్ట్ వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన ఏ రకంగా ఉంటుందో సినిమా 70mm చూపిస్తాం.